ఏంటన్నయ్య? నేను ఆడిని ఇక్కడికి రాకూడదని చెప్పాను కదా. ఆడిక్కడికి ఎందుకు వచ్చాడు? నా చేతిలో సావాళ్ళు వచ్చాడా? ఇంకోసారి ఆడిని ఇక్కడ చూశాను, ఆడి సావు నా చేతిలోనే. పరువు మర్యాద మానం ఆళ్ళకు మటుకే కాదు, గుడిసెలో ఉన్న నాకు ఉన్నాయి. ఏంది అన్నయ్య? ఇంకోసారి ఆడిని ఇక్కడ చూస్తే పేనాలతో తిరిగెళ్ళడు. జాగ్రత్త. నేను కిస్ చేస్తాను. ఆశ. ఏ ఆశపడకూడదా? మీరు ఆశపడచ్చు, కానీ నాకంతస్తు కావాలిగా. నీకేం లోటు? చదువు ఉంది, అందం ఉంది. అందం దేవుడిచ్చాడు, చదువు మీ బామ్మగారిచ్చారు. సొంతం చూస్తే నాకంటూ ఏమీ లేవు. ఈ బంగ్లా, కారు, డబ్బు ఏమీ లేవు. బంగ్లా బాగుంది, కారు బాగుంది అన్నానా? నాకు నువ్వే బాగున్నావన్నాను. ఐ లవ్ యూ. ఒక అమ్మాయి జీవితంలో ప్రేమించడం ఒకేసారి జరుగుతుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను చచ్చిపోతాను. నన్ను ప్రేమించానని చెప్పి నా జీవితంతో ఆడుకోవద్దు. నేను మోసం చేస్తానని మాత్రం చెప్పకు, అది నేను తట్టుకోలేను. ఎందుకో తెలుసా, నేను నిజంగా నిన్ను ప్రేమించాను. ఏం చేస్తున్నారు? ఊరుకో. ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాజా చామంతి కడుపు మీద ఉన్నాడు. ఇప్పుడు ఆహా కోపం. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు రాజా నా శరీరంలో కలిసిపోయారు. నా రాజా నా నుంచి ఎవ్వరూ విడతీయలేరు. చామంతి ఇప్పుడే నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు వద్దంటే మాటి మాటికి వచ్చి మా అందరి ప్రాణాలు తీస్తున్నావు? రావద్దంటే అర్థం కదా నీకు? చెప్తామా చావడానికా? ప్రేమించిన ప్రతి వాడు చావాలనుకుంటే ఈ సముద్రమే చావదమ్మా. చేపలకు బదులు శవాలకి వెళ్తాయమ్మా. ఏమ్మా సావాలని అనుకున్నావా? తోడబుట్టిన అన్న, ఇంతకాలం చుట్టూ ఉన్న జనం, వీళ్ళందరికంటే ఆ అబ్బాయి ముఖ్యం అయ్యాడా? సావాలనుకుంటే సావు, దానికి సముద్రమే దొరికిందా? మీ అమ్మ నన్ను ఎందుకు ముందుకద్దో తెలుసా అమ్మా? నువ్వు ముందుగా పుట్టుంటే అనాథగా బాధపడతావని తెలుసు, నిన్ను కాపాడేందుకు దిక్కు లేకుండా పోతుందని తెలుసు. అందుకే నన్ను ముందుకద్ది. నీకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో తీర్మానించాల్సిందే నీకంటే ముందుగా పుట్టిన నేను, మీ అన్నని. నీకిప్పుడు జరగబోయే పెళ్లికి ఎప్పుడో మీ అన్న కొనిపెట్టిన పెళ్లి బట్టలు మన జాతి జనాల్లో ఏ ఒక్క నాయాల కల్లో కూడా చూసు. ఎందుకయ్యా నువ్వు కూడా దాన్ని పట్టుకుని తిడుతున్నావు? ఏదో తెలియక చేసిందని. ఆగవే, ఏంది పేవా? నాకంటే నా సెల్లెల మీద పేవా? నా సెల్లెల పెళ్లికి ఏ కొట్లోంచి బట్టలు కొనాలి, ఎటువంటి నగలేయాలి, ఏ విధంగా అలంకరించాలి, ఏ ఏ కట్ట కాలుకలు ఇయ్యాలని 10 సంవత్సరాలే, 1-2 కాదు 10 సంవత్సరాలుగా కట్టపడి పాటుపడి చేర్చించారు. 10 రోజులు ఒక బడుతాయితో పరిచయం ఎక్కగానే నా ఆశలన్నీ చంపుకోమంటావా? ఏ సావంతే, వచ్చే శుక్రవారం నీకు మానికాడికి నిశ్చితార్థం, సిద్ధంగా ఉండు. రా.
ఏంటి బావా వచ్చే ఇసురు చూస్తుంటే రేయ్ నా సెల్ నీకిచ్చి సేనేం చెప్పేలాగున్నావే? అరే కొట్లాటకు వచ్చేవాడికి రాజీ పడ్డానికి వచ్చేవాడికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావే. ఇదంతా సంబంధం మాట్లాడడానికే. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకురా, నిశ్చితార్థం చేసేసుకుందాం. ఏంటి బావా సంతోషంగా చెప్పాల్సిన విషయం ఇంత కోపంగా చెప్తున్నావు? నా మొహమే అంతా. వచ్చే శుక్రవారం మీ చుట్టాలందరితో కలిసిరా, ముందు జుట్టు కత్తిరించుకో. రేయ్ ఈ మాణిక్యానికి వచ్చే శుక్రవారం నిశ్చితార్థం రోయ్. ఒంటిగాడు అంటుంటారు కదా, కాపురం సేటానికి రాబోతుంది రోయ్.